హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. సండే స్పెషల్స్ ఐతార ముచ్చట్లకు స్వాగతం. మరి ఈ వారం ముచ్చట వినేద్దామా? నా చిన్నప్పటి ముచ్చట. నేను 1వ తరగతిలో ఉన్నాను. నాకు పెద్దగా చదువు రాదని మీకు తెలుసు కదా. కానీ 1, 2 అలా 100 వరకు రాసేసరికి మా నర్సయ్య సారు నా లెక్కల్ని చూసి నన్ను అలా తీసి ఇలా 3వ తరగతిలో పడేశాడు. 2వ తరగతిలో వేయనే లేదు. నేను భలే పొంగిపోయాను. నాకు మస్తు సదురాట్టింది అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది, నేను వయసులో కాస్త పెద్దవాణ్ణిగా ఉన్నాను కాబట్టి 2వ తరగతి కాదని 3వ తరగతిలో వేశాడని. ఈ ముచ్చట ఇక ఎవరికీ చెప్పలేదు. నవ్వుతారు కదా. ఇక ఆడ ఒక్కటేసారి 3వ తరగతిలో వేసేసరికి చదువుకు ఉక్కిరి బుక్కిరి అయ్యాను. అక్కడ నాకు 2 దోస్తులు కలిసిండ్రు. ఒకడు మహేందర్ గాడు, ఇంకొకడు ప్రసాద్ గాడు. బడికి రాకుండా చెట్టాలు కొట్టుకుంటూ దెబ్బలు తినేవాడు మహేందర్ గాడు. తెలుగు సార్ ఇచ్చిన చూచిరాతను సార్కు చూపించకుండా సార్ సంతకమే పెట్టేసేవాడు ప్రసాద్ గాడు. ఒకరోజు తెలుగు సార్కు దొరికిండు ప్రసాద్ గాడు. పట్టి ప్రసాద్ అనే వాడిని పొట్టు కొట్టి గోడ కుర్చీ వేయించిండు ఆ తెలుగు సార్. ఒకటే నవ్వులు తరగతి అంతా. ఇక నాకు లెక్కలు అస్సలు అర్థమయ్యేవి కావు. ఎలాగంటారా? మీరే చూడండి. మా మామయ్య మా అక్కకు అన్నకు డబ్బులు జమ చేసుకోమని ఇస్తూ వెళ్ళేవాడు. ఒకరోజు ఎన్ని అయ్యాయా అని లెక్క తీస్తే అక్క దగ్గర 5 రూపాయలు, అన్న దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నువ్వే ఫస్ట్ రా అన్నాడు మా మామ అన్నను. నేను చప్పట్లు కొట్టేశాను. ఇక అప్పుడే త్రైమాసిక పరీక్షలు అయ్యాయి. మొట్టమొదటిసారి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు పట్టుకొని చూశాను. నా ర్యాంక్ చూడగానే ఎగిరి గంతేశాను. వెంటనే అక్కడే 7వ తరగతి చదువుతున్న మా ఇంద్రక్క దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్క అక్క అనుకుంటూ. ఏమైందిరా తమ్ముడు అంది కాస్త గాబరాగా మా అక్క. నేనే క్లాసులో అందరికంటే ఫస్ట్ వచ్చినా అని అన్నా. అక్క నమ్మలేదు. దానికి తెలుసు కదా నా అసలు చదువు గురించి. ఇగో చూడు అంటూ అక్కకి ఇచ్చాను ఆ కార్డు. ఒక్క నిమిషం అలా చూసి, ఒరేయ్ ఇక్క నుంచి పోరా అంది నెమ్మదిగా గొనుక్కుంటూ. నాకు అర్థం కాలేదు. గాడ కింద రాశారక్క ఎర్ర పెన్నుతో చూడు అన్నాను వేలితో చూపిస్తూ. ఒరేయ్ పోరా అంది కాస్త గట్టిగా. వెంటనే అక్క దోస్తులు రావడం, కార్డుని ఇగ్గుకుంటూ అటు ఇటు పోటీ పడ్డారు. అక్క అటు ఇగ్గడం, వాళ్ళు ఇటు ఇగ్గడం. నాకేం అర్థం కాలేదు. మొత్తానికి కార్డు వాళ్ళ చేతిలోకి చేరింది. ఒక్క క్షణంలో బెంచీల మీదికెక్కి ఒకటే నగుడు వాళ్ళంతా. నాకు మస్తు ఖుషి అనిపించింది. మా అక్కకు అర్థం కాలే, వీళ్ళకన్నా అర్థమైంది అని. కానీ ఆ నవ్వు రాను మరింత పెద్దది కావడంతో అనుమానం వచ్చి అక్క వైపు చూశాను. కోపంగా నన్నే చూస్తూ ఒక మొట్టికాయ ఇచ్చేసింది నాకు. ఏమే మీ తమ్ముడికి 1వ ర్యాంకుకి 32వ ర్యాంకుకు తేడా తెలీదా అంటూ ఒకరు నవ్వసాగారు. చూడండి, 32 మందిలో 32వ ర్యాంకు వస్తే వీడు దాన్నే మొదటి ర్యాంక్ అనుకుంటున్నాడు అంటూ ఒకటే నవ్వు. అంతే. అక్క నన్ను పరపరా లాక్కెళ్ళి బయటకు పంపించేసింది ఆ కార్డు నా చేతిలో పెడుతూ. ఎందుకు 1 ఎక్కువ 32 ఎక్కువ? 32 కదా, వీళ్ళకేం తెలీదు అనుకుంటూ మా దోస్తుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. మహేందర్ గాడు, ప్రసాద్ గాడు నన్ను ఒకటే మెచ్చుకున్నారు. భలే మంచిగా అనిపించింది. నువ్వు గ్రేట్రా అన్నారు వాళ్ళు. మరి వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలి కదా అనుకున్నాను. ఇల్లంతా వెతికితే ఇంటి దగ్గర పేపర్ కింద ఒక 5 రూపాయల నోట్ కనిపించింది. అంతే, టక్కుమని అలా తీసుకొని బడికి వచ్చేశాను. 5 రూపాయలా అన్నాడు మహేందర్ గాడు ఆశ్చర్యంగా చూస్తూ. 5 పైసలు 10 పైసల జమానా మరి అది. 5 రూపాయలు తెస్తే బిత్తిరవుతారు కదా. ఇక ఇంటర్వెల్లో 5 రూపాయలు తీసుకొని పక్కనే ఉన్న ముసలమ్మ టేలా దగ్గరికి వెళ్ళాం. బక్కగా ఉండే ముసలమ్మ ఒక చిన్న టేలాలో 20 నుంచి 30 రకాల వస్తువులు అమ్మేది. మేము 5 రూపాయలు ఇచ్చేసరికి ఆమె కూడా కాస్త బిత్తిరయ్యింది.
ఏడికెళ్ళి తెచ్చిండ్రా అన్నది గట్టిగా. నాదే, మా నాన్నిచ్చాడు అన్నాను. ఎందుకిచ్చాడ్రా అంది అనుమానంగా. మావోడు క్లాస్లో అందరికన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు అన్నాడు ప్రసాద్ గాడు. ఓహో, 1వ ర్యాంక్ వచ్చిందా, శభాష్ అంది ముసల్ది. ఎక్కడ చూడు అదే లొల్లి, 1 కాదు 32 వచ్చింది అన్నాడు మహేందర్ గాడు. 32 ఏందిరా అంది ఆమె అనుమానంగా. ఇప్పుడు 100కు 1 వస్తే ఎక్కువ, 100కు 100 వస్తే ఎక్కువ అన్నాడు వాడు. 100 వస్తేనే ఎక్కువ అంది ముసలమ్మ. మరి మావాడికి 32 మందిలో 32వ ర్యాంకు వచ్చింది అంటే ఫస్టే కదా అన్నాడు వాడు గర్వంగా. మా ముగ్గురి మొహాల్ని ఎడాపెడా చూసేసింది ముసలమ్మ. మీ చదువు ఏడ్చినట్టే ఉంది అంటూ ఏమేం కావాలో ఇచ్చింది. అప్పట్లో 5 పైసలకు 5 వచ్చేవి, బిస్కెట్లైనా చాక్లెట్లైనా ఏవైనా. అలా ₹1 ఖర్చు చేసేసరికి మా కడుపులు నిండిపోయాయి. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ ₹4 పేపర్ కింద పెట్టేశాను ఏమీ తెలియనట్టుగా. రాత్రి 9 గంటలకు నాన్న వచ్చారు. పేపర్ కింద చూడగానే ₹4 కనిపించాయి. పొద్దున లేని ₹5 ఇప్పుడు ₹4 అయ్యాయి అని మొదట అన్నయ్యని అడిగాడు, తీసావా అని. తీయలేదన్నాడు. అక్కను అడిగాడు, తీయలేదు అంది. అమ్మని అడిగాడు, తను తీయలేదంది. నన్ను పిలువను లేదు, కనీసం అడగను కూడా లేదు. అలా పట్టుకొని బరబరా లాక్కెళ్ళి ఇంటి బయట ఉన్న చక్రం చెట్టుకు కట్టేశాడు నాన్న. నాకు అర్థమయ్యే లోపలే పెద్ద కర్రతో వచ్చేసి టపా టపా 4 దెబ్బలు వేసేశాడు. అమ్మ వచ్చి అడ్డుకుంది, బతికిపోయాను. ఈ ఒక్కసారికి వదిలేయండి, ₹5 దొంగతనం చేశాడా అంది అమ్మ. అవును, ఇవాళ ₹5 దొంగతనం చేశాడు, రేపు ఇంకేం చేస్తాడో అన్నాడు నాన్న కోపంగా. నాకేం అర్థం కాలేదు. నేను ₹1 కదా తీశాను అన్నాను. అంతే, మరో 2 దెబ్బలు చెంపపై పడ్డాయి. ఏడుస్తూ ఉంటే అక్క వచ్చి తాళ్ళు విప్పేసి అన్నం పెట్టసాగింది. ₹5 దొంగతనం ఎందుకు చేశావురా తమ్ముడు అంది అక్క మెల్లిగా. నేనెక్కడ ₹5 దొంగతనం చేశాను, ₹1 కదా అన్నాను బుక్క పెట్టుకుంటూ. అంతే, టకా టకా 2 మొట్టికాయలు పడ్డాయి. అన్న ఏదొకటి, అక్క ఏదొకటి. అబ్బా అన్నాను. నాకిప్పటికీ అర్థం కాలేదు, నేను ఎలా దొరికిపోయాను? ₹5 తీశాననా, ₹4 పెట్టేశాననా, ₹1 ఖర్చు చేశాననా? మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇదండి ఈ వారం ముచ్చట. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ వీలైతే చేయించండి. నేను మీ పవన్ కుమార్.